హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు నేను 10th క్లాస్ రియల్ నెంబర్స్ నుండి 1.1లో సెకండ్ మోడ్లో 3 సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మన వీడియోలో రియల్ నెంబర్స్ నుండి 4 వీడియోస్ చేయడం జరిగింది. దానిలో మనకి దానికి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాసు, అలాగే 1.1లో ఫస్ట్ రోమన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ రోమన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెకండ్ రోమన్లో 3 సమ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో క్వశ్చన్ find the LCM and HCF of the following pairs of integers and verify that LCM into HCF equal to product of the two numbers అన్నాడు. అంటే మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసి దాని నుండి మనం వెరిఫై చేసుకోవాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ని ఈక్వల్ చేసుకుంటే మనకి రెండు ఈక్వల్ అయినా లేదో మనకి వెరిఫై అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అందులో ఫస్ట్ సమ్ 26 and 91, 5, 10 and 92, 336 and 54. ఈ 3 సమ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ సమ్ X series 1/1. ఫస్ట్ సమ్ మనకి 26 and 91. దీనికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 26 యొక్క ఫ్యాక్టర్స్ని మనం కనుక్కోవాలి. ఇందులో 2 టేబుల్ అనేది మల్టిప్లై, 2 1s 2 3s. ఇందులో 13 అనే 13 టేబుల్లో 1 టైమే మనకి మల్టిప్లై, 13 1s 13. 26 యొక్క ఫ్యాక్టర్స్ మనకి 2 into 13. అలాగే 91 యొక్క ఫ్యాక్టర్స్ 91 టేబుల్ మనకి 7 టేబుల్ మల్టిప్లై అవుతుంది. 7 13s 91, 7 13s 91. అంటే 91 యొక్క ఫ్యాక్టర్స్ మనకి 7 into 13. మనకి ఇందులో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కావాలి. హెచ్సిఎఫ్ అంటే మనకి లాస్ట్ వీడియోలో మనకి కామన్ ఫ్యాక్టర్స్ గురించి, ప్రొడక్ట్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్ లీస్ట్ పవర్ అని చెప్పాను. హెచ్సిఎఫ్ గురించి ఎల్సిఎం గురించి నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఆ వీడియో మీకు ప్లే అవుతుంది. ఇంకా మనకి అసలు హెచ్సిఎఫ్ అంటే మనకి ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది మనకి ఈ ప్రొడక్ట్స్లో కామన్ ప్రొడక్ట్, అందులో కామన్ ప్రొడక్ట్ అయి ఉండాలి. అందులో లీస్ట్ పవర్ అంటే అతి తక్కువ పవర్ ఉండాలి. ఈ డిగ్రీ 1 ఉంది, దీనికి 2 కూడా 1 ఉంది. అంటే దీని యొక్క కామన్ ఫ్యాక్టర్ అంటే మనకి 2 కామన్, ఇది వేరే వేరే ఫ్యాక్టర్స్ కాబట్టి ఇందులో మనకి హెచ్సిఎఫ్ 13. ఓకే, ఎల్సిఎం అంటే మనకి 13. అంటే మనకి కామన్ ఫ్యాక్టర్తో పాటు మొత్తం ఫ్యాక్టర్స్ మనం మల్టిప్లై చేయాలి. మొత్తం ఫ్యాక్టర్స్ ఏమైనా మనకి ఎల్సిఎం అని కామన్ హైయెస్ట్ పవర్, హైయెస్ట్ నెంబర్ ఇందులో ఏముంది? రెండిట్లో కూడా ఇదే హైయెస్ట్ నెంబర్ అంటే 13. మిగతా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 into 7. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిన ఆన్సరు? ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 182 అనేది వస్తుంది. ఓకే, మొత్తం మల్టిప్లై చేస్తే 182 అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ప్రూవ్ చేయాలి, వెరిఫై చేయాలి. ఏమన్నాడు క్వశ్చన్లో మనకి? వెరిఫై దట్ అన్నాడు. వెరిఫై దట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ మనం ఏ ఇంటూ బి అనుకున్నాం. ఇది మనకి ఫార్ములా వెరిఫై చేయడానికి, అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవడానికి. ఓకేనా, చూద్దాం. హెచ్సిఎఫ్ ఏమన్నా మనకి, ఎల్సిఎం ఏమంత వచ్చింది మనకి? 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? 13 ఈక్వల్ టు ఏ అంటే మనకి ఏవైతే ఫ్యాక్టర్ తీసుకున్నామో ఆ ఫ్యాక్టర్స్ 2 కూడా ఏ బి అనుకోవాలి. అంటే 26 into 91, 26 into 91. ఈ 2 మల్టిప్లై చేసినట్లయితే మనకి 2366 అనేది వస్తుంది మనకి. ఈక్వల్ టు ఇది కూడా మల్టిప్లై చేసినట్లయితే 2366 వస్తుంది. ఓకే, అంటే 2 కూడా ఈక్వల్ అయినాయి. అంటే మనం తీసుకున్న సొల్యూషన్, మనకు వచ్చిన సొల్యూషన్ మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఇలా 2 ఈక్వల్ అయినట్లయితే మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ కరెక్ట్ అయినట్టు మనకి. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ సమ్ ఏమన్నా మనకి
సెకండ్ సమ్ 510 అండ్ 92. వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఫస్ట్ 510కి ఫ్యాక్టర్స్ కట్టాలి. 510 ఫ్యాక్టర్స్ ఏమంటే మనకి 10 ఉన్నట్టు ఖచ్చితంగా 2 టేబుల్ అవుతుంది. 2 2s are 4, రిమైండర్ 1 ఉంది. 1 అంటే 11, 2 5s are 10, మళ్ళీ 1 రిమైండర్ 0, 2 5s are 10. ఇందులో మనకి 3 టేబుల్ మల్టిప్లై అవుతుంది. 3 టేబుల్ మల్టిప్లై అయితే 3 1s are 3, 3 2s are 6. మన 3 టేబుల్ అలా మనం 1 by 1 3 1s are 3 2s అని చదువుకుంటూ వెళ్తే 3 8s are మనకి. ఓకే, తర్వాత 3 5s, మళ్ళీ 5 వచ్చినట్టు ఖచ్చితంగా ఇది 5 టేబుల్ మల్టిప్లై అవుతుంది. 5 17s are 85, 5 17s are 85. దీనికంటే 510కి ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి 2 into 3 into 5 into 17. ఇప్పుడు 92 యొక్క ఫ్యాక్టర్స్ 92 యొక్క ఫ్యాక్టర్స్ 2 4s are 8, 4 times. 1 రిమైండర్ వచ్చింది 2 మనకి, అంటే 12. మనకి 2 టేబుల్లో 2 6s are 12. మళ్ళీ 2 టేబుల్ అనేది మల్టిప్లై అవుతుంది. 2 2s are 2 3s are. ఇప్పుడు 23 అనేది ఇది ప్రైమ్ ఫ్యాక్టర్. ఇది మనకి ఇందులో కూడా మల్టిప్లై అవుతుంది. సేమ్ 23 టేబుల్లో మాత్రం 1 టైం మల్టిప్లై అవుతుంది. 92 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి 2 into 23 వచ్చింది. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. 2 into 3 into 5 into 17. ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు 2 square into 23. మనకి హెచ్సిఎఫ్ కావాలంటే కామన్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్. అందులో లీస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ పవర్ ఆఫ్ డిగ్రీ 1 ఉంది. అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి 2. హెచ్సిఎఫ్ ఏమైంది 2 ఒకటే మనకి హెచ్సిఎఫ్. తర్వాత ఎల్సిఎం అంటే మనకి హైయెస్ట్ పవర్తో పాటు మిగతా ఫ్యాక్టర్స్ అని అంటే 2 square into 3 into 5 into 17 into 23. ఇవన్నీ మనకు మల్టిప్లై చేసినట్లయితే మొత్తం ఇది 4. 2 square అంటే మనకి ఎంత వస్తుంది? 2 power 4. 2ని 2 టైమ్స్ రిపీట్ చేసుకోవాలంటే 2 square అంటే 2 power 4. అంటే మొత్తం ఇక్కడ ఇంటూ అంటే 2 square అంటే మనకి 2 2s are 4. 4 into 3 into 5 into 17 into 23. నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసినట్టయితే 60 into 70 into 23. ఇప్పుడు మనకి 4 3s are and 12 5s are 60 plus 17 into 23 మల్టిప్లై చేయడం జరిగింది. మొత్తం 60 into 17 into 23. మళ్ళీ 16 17s are మల్టిప్లై చేసినట్లయితే 1020 into 23. మళ్ళీ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ 23,460 అనేది ఫ్యాక్టర్ వస్తుంది. ఇది ఏంటి మనకి ఎల్సిఎం. ఇదేంటి ఎల్సిఎం. మనకి ఎస్ఎఫ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మనకి రెండు కూడా మనం వెరిఫై చేసుకోవాలంటే ఏం చేస్తాం? ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనేది ఈ రెండు విధంగా ప్రొడక్ట్ చేస్తాం. ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ ఈ రెండు ప్రొడక్ట్ చేస్తాం. చేస్తే మనకి ఏమైంది? 2346 into 2 ఈక్వల్ టు మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఏ అండ్ బి అనేవి అండ్ 50 510 అండ్ 92. 510 into 92 ఈ రెండు వెరిఫై చేసినట్లయితే మనకి 46,920 ఈక్వల్ టు 46,920. ఈ విధంగా ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అయింది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ అయింది. అంటే మనకు ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాం? హెన్స్ వెరిఫై చేసాం. అంటే క్వశ్చన్లో మనల్ని సమ్ చేసిన తర్వాత వెరిఫై చేయడం కూడా అడిగాడు కాబట్టి ప్రతి సమ్ని మనం వెరిఫై చేసి అనేది చూపించాలి. ఇది థర్డ్ సమ్. దాంట్లో థర్డ్ సమ్ తర్వాత వచ్చిన సమ్ మనకి 336 అండ్
54. ఇది లాస్ట్ సమ్, ఆ రౌండ్లో లాస్ట్ టర్మ్. ఫస్ట్ 336కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, తర్వాత 54కి ఫ్యాక్టర్స్ అనేవి పెట్టాలి. ఇది 2 టేబుల్ ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది. చివరి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 1s, 2 6 12s, 2 8s, తర్వాత 2 8s, 2 4s, 2 4s, 2 2s, 2 2s, 2 1s. ఇది 3 టేబుల్లో మల్టిప్లై అవుతుంది. 3 7s 21. అంటే 336 యొక్క ఫ్యాక్టర్స్ 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే 2 power 4 ఇంటూ 3 ఇంటూ 7. దీనికి ఫ్యాక్టర్స్ కాదు, ఇది కూడా 2 టేబుల్ మల్టిప్లై అవుతుంది. 2 2s 4, 2 7s 14. ఇందులో మళ్ళీ 3 టేబుల్ మల్టిప్లై అవుతుంది. 3 9s, 3 3s. అంటే మనకి ఇక్కడ 54 యొక్క ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 1 2 3 3 క్యూబ్ ఇంటూ అంత మనకి ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్ 1. ఇక్కడ కూడా 1 వేసుకోవచ్చు. కామన్ ఫ్యాక్టర్ ఇందులోనే సరే మనకు 1. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఈ 2 కనిపిస్తున్నాయి మనకి. తర్వాత ఈ 2 కనిపిస్తున్నాయి. ఈ 2 కూడా కామన్ ఫ్యాక్టర్స్ మనకి. అంటే హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. తర్వాత డిగ్రీ అనేది స్మాలెస్ట్ డిగ్రీ. ఈ రెండిట్లో డిగ్రీ అంటే దీనికి 1 అంటే 2 power 1. ఇందులో స్మాలెస్ట్ డిగ్రీ 3 power 1. అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ 2 3s 6. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 6. ఎల్సిఎం అంటే హైయెస్ట్ డిగ్రీ. ఇందులో హైయెస్ట్ డిగ్రీ అంటే 2 power 4. ఇందులో హైయెస్ట్ డిగ్రీ 2 క్యూబ్ ఇంటూ 7. ఇవి మల్టిప్లై చేసినట్లయితే మనకి 2024 అనేది రావడం జరిగింది. 2024. ఇప్పుడు వెరిఫై చేద్దాం. నెక్స్ట్ మనకి వెరిఫై చేయాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఈ ఫార్ములా ప్రకారంగా మనం వెరిఫై చేసుకోవాలి. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 2024 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? హెచ్సిఎఫ్ అనేది మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈక్వల్ టు అలాగే ఫ్యాక్టర్స్ ఏ వచ్చినాయి మనకి? ఏ అంటే 336 ఇంటూ బి అంటే 54. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేసినట్లయితే మనకి మొత్తం 2 4s 24 అండ్ ఇక్కడ మనకి 18,144 వస్తుంది. ఇది కూడా మనం మల్టిప్లై చేసినట్లయితే 18,144 వస్తుంది. అంటే ఈ 2 ఈక్వల్ అయినాయి. మనకి ఏం ప్రూవ్ అయినట్టు? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ అయింది. హెన్స్ ప్రూవ్ దట్. హెన్స్ వెరిఫై. అదేవిధంగా మన క్వశ్చన్లో కాబట్టి ఈ విధంగా మనం వెరిఫై అనేది చేసుకోవాలి. ప్రతి సమ్ని కూడా వెరిఫై చేసుకుంటే మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కరెక్ట్ అని ఈ సమ్లో మనకు తెలిసిపోతుంది. ఈ వెరిఫికేషన్లో ఇక్కడ వెరిఫికేషన్లో రాంగ్ వచ్చినట్లయితే మన ఈ సమ్లో ఎక్కడైనా ఫ్యాక్టర్స్ రాంగ్ చేసావని అర్థం. ఈ విధంగా వెరిఫికేషన్ రైట్ వచ్చినట్లయితే మనం చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కరెక్ట్ అన్నట్టు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. మనం చేసిన సమ్ కరెక్టా కాదని వెరిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ని రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.